నిన్న జరిగిన మన ప్రతిపక్ష నేత మన ముఖ్య నాయకుడు రాహుల్ గాంధీపై జరిగిన దౌర్జన్యాన్ని ఖండిస్తూ ఈరోజు కొడంగల్ అంబేద్కర్ చౌరస్తాలో మన పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారి యొక్క నాయకత్వంలో ఈరోజు నిరసన కార్యక్రమాన్ని జరుపుతున్నాం. ఎందుకంటే మనం అన్ని గమనిస్తున్నాం, దాదాపుగా బీజేపీ గవర్నమెంట్ కేంద్రంలో వచ్చి 12 సంవత్సరాలు అయిపోయినా ఏ ఒక్క కార్యక్రమాలు కూడా ప్రజల కోసం చేయకుండా ఏదైతే వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు ఏమున్నాయో అదాని అంబానీ కోసమే వాళ్ళు చేయడం జరుగుతుంది. ఏ కార్యక్రమం నిన్న ఢిల్లీలో పేపర్ లీక్ విషయంలో పిల్లలను విచిత్ర రహితంగా కొట్టడము, లాఠీ చార్జ్ చేయడం, అటువంటి కార్యక్రమాన్ని మన నాది నాయకత్వం రాహుల్ గాంధీ గారు కానీ, మేనకా గాంధీ గారు కానీ, ఖర్గే గారు కానీ, కేసీ వేణుగోపాల్ గారు కానీ నిరసన తెలుపుతుంటే వారికి కూడా ఇష్టం వచ్చినట్లు మరి దొబ్బులాట కొట్టి రక్తం వచ్చేటట్లు, రాహుల్ గాంధీకి ముక్కులోకి వెళ్ళి రక్తం వచ్చేటట్లు కూడా హింస చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమాన్ని మన గౌరవ పెద్దలు ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం జరపడం, మళ్ళీ దీన్ని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ముందుండి తీసుకొని వెళ్ళి ప్రజల పక్షాన మనం నిలబడాలి. ఏదైతే ఈ పేపర్ యొక్క లీకులు ఉన్నాయో, ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మొన్ననే నీటు పేపర్ను లీక్ చేసినందుకే ఈ ధర్నా కార్యక్రమం నిన్న విద్యార్థులు చేయడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి జిల్లా నుంచి నారాయణపేట జిల్లా కానీ, మరి వికారాబాద్ జిల్లా నుంచి కానీ, మన శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు, మరి తాండూరు శాసన మనోహర్ రెడ్డి గారు, మరి ఇతర కాంగ్రెస్ పార్టీ కుటుంబం అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కరిస్తూ నేను జై హింద్, జై కాంగ్రెస్. ఇప్పుడు మన తాండూరు శాసనసభ్యులు గౌరవనీయులు మనోహర్ రెడ్డి అన్న గారు మాట్లాడాలని కోరుతున్నాను. ఈరోజు నిన్న ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర జరిగినటువంటి ఏదైతే సంఘటన ఉన్నదో దాని సందర్భంగా కోడంగల్ అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా చేయడం, దానికి మన ప్రియతమ నాయకుడు మన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు స్వయంగా తానే పార్టిసిపేట్ కావడం, వారికి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమంలో శాసన సభ్యుడు పరిగి రామ్మోహన్ రెడ్డి గారికి, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు దారాసింగ్ గారికి, నారాయణపేట జిల్లా అధ్యక్షుడు గారికి, వేదిక మీదటువంటి గౌరవ పెద్దలకు, వేదిక ముందున్నటువంటి కోడంగల్, పరిగి, తాండూరు నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ నిన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉన్నదో గౌరవ మన అపోజిషన్ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారి పైన, ప్రియాంక గాంధీ గారి పైన ఏదైతే దౌర్జన్యం జరిగిందో దానిని తీవ్రంగా ఖండించుకుంటూ తక్షణమే నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు, ధర్మేంద్ర ప్రసాద్ గారు రాజీనామా చేయాలని చెప్పి ఈ ధర్నా చేయడం, దీనికి ఎక్కడ కూడా యువత అంతా కూడా ముందుకు వచ్చి ఈరోజు నడి వీధుల్లో ఢిల్లీలో 10-20 రోజుల నుంచి దీక్షలు చేసుకుంటూ స్వచ్ఛందంగా ధర్నా చేస్తూ ఉంటే దానికి సంఘీభావం తెలిపితే దౌర్జన్యంగా పోలీసులను పెట్టి ఇప్పుడు ఉన్నటువంటి సెంట్రల్లో ఉన్నటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను పెట్టి దౌర్జన్యంగా వాళ్ళని పోలీస్ స్టేషన్లకు లాక్కెళ్ళడం, రక్తం వచ్చేంత వరకు కూడా చేయడము, దీనిని తీవ్రంగా నిరసించుకుంటూ ముఖ్యంగా ఈరోజు బీజేపీ వాళ్ళు ఏది చేసినా ఎస్ఐఆర్ అని పెట్టి ఓటు చోరీ చేస్తూ ఉన్నారు. గత 3 సార్లు దేవుని పేరు పెట్టి ఓట్లు వేయించుకొని ఈరోజు అయోధ్యలో ఉన్నటువంటి సీతమ్మ పైన ఉన్నటువంటి పుస్తకాన్ని కూడా చోరీ చేస్తూ ఉన్నారు బీజేపీలు. అంటే మనమందరం కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. దీన్ని తీవ్రంగా ఖండించుకుంటూ ప్రతి ఒక్కరం కూడా ప్రతి గ్రామంలో ఉవ్వెత్తున ఈ ఉద్యమం తీసుకురావాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఇంకా మన పరిగి శాసనసభ్యులు ఎస్ఐఆర్ రాష్ట్ర కన్వీనర్ పెద్దలు రామ్మోహన్ రెడ్డి అన్న గారు మాట్లాడని కోరుతున్నాను. కాబోయే మన దేశ భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారిని అమానుషంగా బీజేపీ రౌడీ మూకల్ రూపంలో ఉన్నటువంటి పోలీసులు దౌర్జన్యకరంగా తనను ఈడ్చుకెళ్లి
తన ముక్కులోంచి రక్తం గారే విధంగా కొట్టిపించినటువంటి ఈ యొక్క మోడీ, అమిత్ షా వీళ్ళు రాజీనామా చేయాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా సొంత నియోజకవర్గం కొడంగల్లో ఇంత పెద్ద ఎత్తున ఈ రోజు ఈ నిరసన దీక్షకు విచ్చేసినటువంటి కొడంగల్ మరియు పరిగి, వికారాబాద్, తాండూరు నియోజకవర్గాల నుంచి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కరడు కట్టినటువంటి కార్యకర్తలందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. చాలా బాధాకరం ఈ రోజు జరుగుతున్నటువంటి సంఘటనలు. ఇప్పుడే మాట్లాడినటువంటి తాండూరు శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారు, అదేవిధంగా యూసుఫ్ భాయ్ గారు, అదేవిధంగా దారా సింగ్ గారు పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా ప్రశాంత్ రెడ్డి గారు మరో నారాయణపేట జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా ఈ కార్యక్రమం లోపల పాల్గొంటున్నటువంటి సీనియర్ నాయకులు, ఒక్కసారి మనం ఆలోచించాలి. మన దేశం గురించి మోతీలాల్ నెహ్రూ గారు స్వతంత్ర సమర యోధం లోపల వాళ్ళ సొంత ఆశలను పనంగా పెట్టి పోరాటం చేయడం జరిగింది. ఆ తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారు 10 సంవత్సరాలు జైలు జీవితం గడపడం జరిగింది. ఇందిరా గాంధీ గారు రోటీ కపడా और మకాన్ అని పేద ప్రజల గురించి భూస్వాముల దగ్గర ఉన్న భూములు దానం చేయడం జరిగింది. రాజీవ్ గాంధీ గారు దేశం ఐక్యతగా ఉండాలని చెప్పి తన ప్రాణాలను సైతం త్యాగం చేయడం జరిగింది. ఆ కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ గారు ప్రధాని కావాలంటే ప్రధాని అవుతుండే. తాను మన్మోహన్ సింగ్ అనే ఒక ఆర్థికవేత్తను ప్రధానిగా చేసి మన దేశం అభివృద్ధి చెందాలని ఆలోచన చేసి ఈ రోజు నిరుద్యోగ యువకుల గురించి నీట్ పరీక్షలో లీక్ అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ ఎవరైతే ఉన్నాడో ఆయన రాజీనామా చేయాలని లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు యువతులకు బాసటగా నిలిస్తే తను ఒక దీక్ష చేపడితే ఆ దీక్షలు కూడా పోలీసులతో లాఠీ చార్జ్ చేయించడం, ముక్కుల నుంచి రక్తాలు గారే విధంగా కొట్టించడం అంటే ఈ యొక్క మోడీ యొక్క బాధ్యత రాహిత్యం. అందుగురించే మిమ్మల్ని అందరూ ఒకటే కోరుతున్నా, నేను హటావ్ హటావ్ అని చెప్తే మీరు ధర్మేంద్ర హటావ్ అని చెప్పాలి. అదేవిధంగా సీఫాదేవ్ అంటే మోడీ సీఫాదేవ్ అని చెప్పాలి. హటావో హటావో చేతులు ఎత్తాలి అందరు కూడా. హటావో 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 సీఫాదేవ్ సీఫాదేవ్ మోడీజీ సీఫాదేవ్ 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 हटाओ हटाओ प्रधान हटाओ 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 धर्मेंद्र हटाओ सिफादेव మోడీ సిఫాదేవ్. ధన్యవాదాలు. ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు. ఇప్పుడు పాట రూపంలో మన సింగర్ నరసింహ సోషల్ మీడియాలో ఎక్కువగా ఉండుకుంటూ పాటలు చాలా మంచిగా పాడతారు. కావున నరసింహ ఇప్పుడు మంచి పాట పాడి ముఖ్యమంత్రి గారికి ఇక్కడ ఉన్న జనాలకి వినిపించాలని కోరుతున్నా.